ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ 3 చేపల కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చెరువులో 3 చేపలు జీవిస్తూ ఉండేవి. అవి 3 ఎంతో స్నేహంగా ఉండేవి. వాటి పేర్లు సుమతి, కాలమతి మరియు మందమతి. సుమతి ఎప్పుడు ముందు చూపుతో ఉండేది. కాలమతి టైంని బట్టి నిర్ణయం తీసుకునేది. అది మందమతి అసలు ఏ నిర్ణయం తీసుకునేది కాదు. ఎలా జరిగితే అలా జరగని అని కాలానికే వదిలేసేది. ఇంతలో వేసవి కాలం వచ్చింది. చెరువులో నీళ్లు తగ్గిపోసాగాయి. వెంటనే సుమతి తన 2 మిత్రుల దగ్గరికి వెళ్ళి, ఈ ఎండలకి చెరువు ఎండిపోయేలా ఉంది కాబట్టి మనం వేరే చెరువుల్లోకి మారిపోదామంది. సుమతి మాటలకు మిగతా 2 చేపలు హేళనగా నవ్వాయి. అప్పుడు సుమతి వాటి కర్మకి వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. సుమతి ఊహించినట్టే ఆ చెరువులో నీళ్లు ఎండిపోసాగాయి. కొంచెం నీళ్లు ఉండగా జాలర్లు వచ్చి వల విసిరి కాలమతిని, మందమతిని కూడా మిగతా చేపలతో పట్టుకున్నారు. కాలమతి చనిపోయినట్టు నటించింది. దాంతో జాలరి మళ్ళీ చెరువులో పడేశాడు. కానీ మందమతి ఏమీ ఆలోచించలేదు. దాంతో తన ప్రాణాలు కోల్పోయింది. నీతి ముందు చూపుతో వచ్చే ఆపద నుంచి తప్పించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.